గిరిజన రైతుల విషయానికి వచ్చినట్లయితే వారు 3 రకాల భూములలో సాగు జరుగుతూ ఉంటుంది. ఒకటి మనందరం చూస్తున్నగా రెవెన్యూ భూమిలో రికార్డులో ఉన్న భూమి, మనం దాన్ని రెవెన్యూ భూమి అంటాం. ఆ రెవెన్యూ భూమిలో పట్టా భూమి ఉండొచ్చు, ప్రభుత్వం ఇచ్చిన లావణీ పట్టా భూమి ఉండొచ్చు, లేదా ఏ పట్టా లేకుండా సర్కారు భూమిని సాగు చేసుకుంటూ ఉండవచ్చు. మొత్తంగా రెవెన్యూ భూమిలో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళకున్న సమస్యలు, చట్టాలు ఒకటి. రెండవది పోడు వ్యవసాయం. అంటే ఏవైతే అడవులని క్లియర్ చేసుకొని అడవులు నరికి పోడు వ్యవసాయం ఇంతకుముందు చేస్తూ వచ్చారో ఈ పోడు భూములకు సంబంధించి పోడు సాగు అంటే షిఫ్టింగ్ కల్టివేషన్. ఒక చోట ఇప్పుడు సాగు చేసుకుంటారు, మళ్ళీ ఇది సాగు అనుకూలంగా లేనప్పుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళి అట్లా ఒక సైకిల్లో మళ్ళీ ఈ భూమి సారవంతమైన నాటికి తిరిగి మొదట సాగు చేసిన చోటుకి వస్తారు. దీన్నే పోడు సాగు లేదా పోడు వ్యవసాయం అంటారు. అట్లా సాగు చేసుకుంటున్నదే పోడు భూమి. దీనికి సంబంధించి 2006 వరకు కూడా ఇలా పోడు వ్యవసాయం చేయటం చట్ట వ్యతిరేకం, అటవీ చట్టాల కింద అది నేరం కూడా అయ్యేది. కానీ 2006లో ఏదైతే అటవీ హక్కుల చట్టం వచ్చిందో ఆ చట్టం మేరకు కొద్దిమందికి పోడు భూములకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. దాని గురించి మనం చర్చిద్దాం.